ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమా. సో ఈరోజు వీడియో ఏంటి అంటే 6 to 12 months బేబీకి హోమ్ మేడ్ సెర్లాక్ ఎలా తయారు చేయాలో ఈరోజు చూపిస్తాను. టాప్ 3 హోమ్ మేడ్ సెర్లాక్స్ ఈరోజు ఎలా చేయాలి, దాని ప్రిపరేషన్ అనేది ఈరోజు చూపిస్తాను అనమాట. సో ఏంటంటే 6 months వరకు మనం బేబీస్కి ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తాము. కంపల్సరీగా 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి, ఇంకేమీ ఇవ్వకూడదు. సో ఏంటి అంటే 6 months నుంచి మనం అన్నప్రాసన అయిన తర్వాత కొంచెంగా వీనింగ్ అనేది స్టార్ట్ చేస్తాం కదా బేబీకి. సో కొంచెంగా వాళ్ళకి అలవాటు చేయాలి. 1/2 స్పూన్, టేబుల్ స్పూన్ అట్లా తర్వాత 80% మనము బేబీస్కి బ్రెస్ట్ మిల్కే ఇవ్వాలి. 20% ఈ వీనింగ్ మనము ఇచ్చే సాలిడ్ ఫుడ్ అనేది ఇవ్వాలన్నమాట. సో వాటిల్ని ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాము. అలాగే ఈ ప్రాసెస్లో బేబీకి మనము ఎలా ఇవ్వాలి అనేది వాళ్ళ టైమింగ్స్ చూసుకొని ఇవ్వాలి. ఇంకా వాళ్ళు ఏంటంటే ఈజీగా తీసుకునేలాగా సెమీ సాలిడ్గా ఉన్నవే ఇవ్వాలన్నమాట. వాళ్ళ బాడీకి అవసరమైన న్యూట్రియంట్స్ అన్నీ అందేలాగా ఉండాలి. అలాగే ఈజీగా డైజెస్ట్ అయ్యేటట్లు ఉండాలి. ఫోలిక్ యాసిడ్, నియాసిన్, విటమిన్ బి కాంప్లెక్స్, ఐరన్ ఇవన్నీ కూడా బేబీకి కావాల్సినవన్నీ కూడా, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్స్ ఇవన్నీ కూడా బేబీకి చాలా అవసరము. వాళ్ళ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి, బ్రెయిన్ డెవలప్మెంట్కి, అలాగే మజిల్ డెవలప్మెంట్కి. సో అవన్నీ కూడా వచ్చేటట్టు బేబీకి అందాల్సిన మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ కూడా అందేటట్టు ఈ 3 రెసిపీస్ మీకు చూపిస్తాను. ఫస్ట్ 2 రెసిపీస్ ఈజీగా చేసేసుకోవచ్చు. 3rd రెసిపీ వచ్చి కొంచెం ప్రాసెస్ ఉంటుంది. సో అది ఎలా తయారు చేయాలో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఓట్స్ అలాగే పల్లీలతో తయారు చేస్తాం మనము. సో ఓట్స్ 1 కప్పు తీసుకోవాలి, అలాగే 1/2 కప్పు పల్లీలు, అలాగే 2 యాలక్కాయలు. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఓట్స్ యాడ్ చేసుకోవాలి. ఓట్స్ని మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలాగే సిమ్లో పెట్టుకుని దీన్ని మనము రోస్ట్ చేసుకోవాలన్నమాట. మంచి వాసన వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఏంటంటే ఓట్స్లో మంచి సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది, అలాగే ఈజీగా డైజెస్ట్ అవుతుంది అనమాట పిల్లలకి. మనం వాళ్ళకి తినిపించినప్పుడు ఏంటంటే వాళ్ళు ఈజీగా మింగగలుగుతారు. సో అంత టెక్స్చర్ అనేది మెత్తటిగా వస్తుంది కాబట్టి సో ఇది హెల్దీ అనమాట. సో ఓట్స్ అనేవి మనకి చాలా మంచివి, మనం కూడా పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. సో వీటిని డ్రై రోస్ట్ చేసుకొని ప్లేట్లోకి రెడీగా తీసి పెట్టుకున్నాను. అలాగే పల్లీలు కూడా వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో పల్లీలలో ఏంటంటే మంచి ఫ్యాట్స్ అనేవి ఉంటాయి, అలాగే ప్రోటీన్ కూడా హైగా ఉంటుంది. సో వీటిని మనము తోలుతోటి మిక్స్ చేసుకోవాలన్నమాట. వీటిని కూడా మనము సిమ్లో పెట్టుకొని చక్కగా రోస్ట్ చేసుకోవాలి. ఏంటంటే ఇవి చక్కగా పైన ఉన్న తోలంతా కూడా పగుళ్ళు వస్తాయి అన్నమాట. అంటే మాడకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. సో ఇట్లా పగుళ్ళు వచ్చేంత వరకు మనము డ్రై రోస్ట్ చేసుకొని వీటిని కూడా వీటిలో ఒక 2 యాలక్కాయలు వేసుకొని కొంచెం వెచ్చగా అయ్యేంత వరకు ఉంచుకొని దీన్ని కూడా మనము చల్లార్చుకోవడానికి ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలన్నమాట. సో వీటన్నిటిని కూడా మనము కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మనం వీటిని గ్రైండ్ చేసుకోవాలి. సో ఇట్లా చల్లారిన తర్వాత ఇలా ఉందన్నమాట. సో ఇవి చల్లారినవి. వీటిని ఒక మిక్సీ బౌల్ తీసుకొని వాటిని మెత్తటి పౌడర్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు కొంచెం బరకగా అనిపిస్తే వీటిని జల్లెడ పట్టించుకోవాలి. సో ఏంటంటే మనము బేబీస్కి చేసినప్పుడు ఈజీగా తినడానికి ఉంటుంది. మెత్తగా ఉంటే ఏంటంటే వాళ్ళు ఈజీగా మింగేస్తారనమాట. సో కొంచెం ఏంటంటే ఉడకడానికి కూడా ఈజీగా ఉంటుంది మనం ప్రిపేర్ చేసే టైంకో. సో వీటిని మెత్తటి పౌడర్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఇది అన్నమాట ఓట్స్ అలాగే పల్లీ రెసిపీ. వీటిని నేను ఒక గాజ్ జార్లో మనము స్టోర్ చేసుకోవచ్చు. 1 month వరకు మనం వీటిని స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది చాలా హెల్తీ ఉంటుంది. బేబీస్కి ఫైబర్ అనేది అందుతుంది. బేబీ మోషన్ ఫ్రీగా వెళ్ళడానికి, అలాగే కడుపు నొప్పి కానీ, కడుపులో పట్టేసినట్టు కానీ, గ్యాస్ పెయిన్స్ కానీ ఇలాంటివి కూడా రాకుండా ఉంటాయి అన్నమాట. సో వీటిని ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే గబక్కున మనము చేసేసుకొని ఈజీగా బేబీకి ఇవ్వగలుగుతాం. బేబీ ఏడ్చిన వెంటనే గబక్కున డిమాండ్ మీద బేబీకి మనము ఫుడ్ సప్లై చేయాలి కాబట్టి బేబీ ఏడవంగానే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఓట్స్ అలాగే పల్లి ఈ సెర్లాక్ పౌడర్ అనమాట. సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మనము గోధుమ రవ్వతో చేస్తున్నాము. 1 కప్పు గోధుమ రవ్వ, అలాగే 1/2 కప్పు పుట్నాలు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు
అటుకులు రెడీ చేసి పెట్టుకోవాలి, రైస్ అటుకులు అనమాట. సో వీటిని ఒక ప్యాన్ పెట్టేసుకొని పొయ్యి మీద ముందుగా మనము గోధుమ రవ్వని యాడ్ చేసుకోవాలి. గోధుమ రవ్వ కూడా సిమ్లో పెట్టేసుకొని చక్కగా మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోధుమ రవ్వ ఏంటి అంటే మంచి ఏమంటారు ఫ్యాట్స్ ఉంటాయి, అలాగే ఏంటంటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. మనకు బాడీకి కావాల్సిన కార్బోహైడ్రేట్స్ అనేవి వీటి ద్వారా అందుతాయి అన్నమాట. సో వీటిలో పొట్టు ఇలాంటివి ఉన్నవి తీసుకుంటే ఏంటంటే బేబీస్కి మంచిదన్నమాట. అంటే మనం పొట్టున్న ఫుడ్ తీసుకుంటే ఏంటంటే మంచి ఫైబర్ అందుతుంది, మనకి మైక్రో న్యూట్రియంట్స్ అనేవి పొట్టులో చాలా ఉంటాయి అన్నమాట. సో ఏవైనా సరే పొట్టుతో ఉన్నవి మనం బేబీస్కి అలవాటు చేస్తే ఏంటంటే వాటిలో ఉన్న మనకి చాలా మంచి న్యూట్రిషన్స్ అనేవి బాడీకి అందుతాయి అన్నమాట, చాలా చిన్న పరిమాణంలో ఉండేవి. సో ఏంటంటే నెక్స్ట్ అటుకులు యాడ్ చేసుకున్నాను. ఈ అటుకులను కూడా లైట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. అలాగే పుట్నాలు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి ఎక్కువ మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం వెచ్చబడితే ఏంటంటే మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు మెత్తటి పౌడర్ రావడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో వీటన్నిటిని కూడా మనం ఫ్రై చేసుకున్నాం అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారేంత వరకు వీటిని పక్కన పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా చల్లారాలి. చల్లారినవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి కంప్లీట్గా వీటన్నిటిని వేసుకొని ఏంటంటే మనము మెత్తటి పౌడర్ లాగా పట్టేసుకోవాలి. మెత్తటి పౌడర్ ఎందుకు అంటే మనము ఇలా కొంచెం బరకగా ఉన్నా కానీ బేబీస్ మింగడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అలాగే మనం ఇప్పుడిప్పుడే బేబీస్కి వీనింగ్ స్టార్ట్ చేస్తాం కాబట్టి మెత్తగా ఉంటేనే సెమీ సాలిడ్గా కొంచెం జారుడుగా ఉంటేనే బాగుంటుంది అనమాట మనం ప్రిపరేషన్ చేసినప్పుడు. సో ఇలాగా మెత్తగా చేసుకోవాలన్నమాట. సో దీన్ని కూడా మనము ఒక గాజు జార్లోకి తీసుకొని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. ఏంటంటే గాలి చొరబడకుండా ఉంటుంది కాబట్టి ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి బాగుంటుంది అనమాట. 1 month వరకు 1 month 2 months వరకు కూడా ఇవి నిల్వ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 months వరకు ఉంటాయి. బయట అయినా సరే 1 month వరకు చక్కగా మనం స్టోర్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు కావాలంటే అప్పటికి బేబీకి చక్కగా అప్పటికప్పుడు వేడి నీళ్ళు పెట్టేసుకొని చక్కగా కలిపేసుకొని ఇచ్చేయచ్చు అనమాట. అంత ఈజీగా ఉంటుంది. బయటవి కొంటే ఏంటి అంటే వాటిలో ఏం కలుపుతారో మనకు తెలియదు, ఎలాంటి ఫుడ్ ఏమి ప్రిజర్వేటివ్స్ ఉంటాయో మనకు తెలియదు. సో ఇవన్నీ ఏంటంటే మన చేతులతో చేసుకుంటాం కాబట్టి ప్రేమగా బేబీకి ఫీడ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇదేంటంటే గోధుమ రవ్వ అలాగే పుట్నాల సెర్లాక్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఏంటంటే ఇది కొంచెం ప్రిపరేషన్ ఉంటుందని చెప్పాను కదా. సో ఇవి అన్ని రకాల పప్పులతోటి మనం తయారు చేస్తాము. సో 1 కప్పు బియ్యం తీసుకోవాలి. మీరు ఏది యూజ్ చేస్తే ఆ రైస్ యూజ్ చేసుకోండి. అలాగే పొట్టుతో ఉన్న పెసరపప్పు, పొట్టు మినప్పప్పు, అలాగే కొంచెం పచ్చిశనగపప్పు, అలాగే ఒక 5-6 బాదం పప్పులు, ఒక 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, ఒక టేబుల్ స్పూను కందిపప్పు. ఇవన్నీ కూడా నేను 1 టేబుల్ స్పూన్స్ చేసుకున్నాను, ఒక రైస్ తప్ప. సో అన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ ముందు పెసరపప్పు, మినప్పప్పు, కందిపప్పు, పచ్చిశనగపప్పు, అలాగే ఈ బాదం పప్పు, అలాగే జీలకర్ర వీటన్నిటిని కూడా వేసుకొని ఒక 3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడన్నా డస్ట్ అలాంటివన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఒకసారి ఒక 3 times వాష్ చేసుకొని నీట్గా మనము రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ వాష్ చేసుకొని వాటర్ అంతా వంపేసుకున్న తర్వాత ఇలా ఉన్నాయి. వీటిని మనము ఒక క్లీన్ క్లాత్ తీసుకొని వాటి మీద వీటిని పరుచుకొని చక్కగా డ్రై చేసుకోవాలన్నమాట. ఎక్కడా తడి లేకుండా మనము డ్రై చేసుకోవాలి. ఎండలో ఎండబెట్టుకుంటే ఇంకా బాగుంటాయి, అంటే పలపలా ఉంటాయి అన్నమాట. మనం ఇట్లా అనగానే విరుగుతున్నట్లు అట్లా సౌండ్ వస్తే ఏంటంటే మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు ఎక్కువ నూక రాకుండా ఉంటుంది, అలాగే మెత్తగా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. సో వీటిని ఇలాగ డ్రై రోస్ట్ చేసుకున్నవన్నిటిని కూడా వీటన్నిటిని కూడా మనము చక్కగా ఆరబెట్టేసుకోవాలి. ఆరబెట్టేసుకున్న తర్వాత మాత్రమే మనకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇలాగా ఆరిపోవాలన్నమాట. సో ఆరిపోయిన తర్వాత ఇగో ఇలా ఉన్నాయి. సో వీటిని కూడా మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టేసుకుందాము. దాంట్లో మనం ఇవన్నిటిని కూడా వేసుకొని ఒకసారి సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మంచి కమ్మటి వాసన వస్తుంది, అంతటి వరకు మనము వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఏంటంటే రైస్, దాల్స్ ఇవన్నీ మంచి ప్రోటీన్స్ ఉంటాయి వీటిల్లో. అలాగే బాదం పప్పు ఏంటంటే
బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా హెల్ప్ అవుతాయి. ఈ అన్ని రకాల పప్పుల్లో ఏంటంటే ఫోలిక్ యాసిడ్, నియాసిన్, ప్రోటీన్స్, అలాగే ఫైబరు, అలాగే కాల్షియము, ఇవన్నీ బేబీకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి ఏం కావాలో అన్నీ కూడా ఈ మూడిట్లో అనేవి ఉన్నాయన్నమాట. సో అందుకనే వీటిని టాప్ 3 బెస్ట్ సెర్లాక్స్ అని నేను చెప్పాను అనమాట. సో వీటన్నిటిని కూడా డ్రై రోస్ట్ అయిన తర్వాత చక్కగా చల్లారబెట్టుకోవాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వీటన్నిటిని కూడా వేసుకొని ఏంటంటే మెత్తటి పౌడర్ వచ్చేంత వరకు మనము గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ దీంట్లో నూక వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా మీరు జల్లెడ పట్టుకోవాలన్నమాట. సో ఇట్లా మిక్సీ పట్టుకొని వీటిని కూడా మనం ఒక గ్లాస్ జార్లోకి కంప్లీట్గా స్టోర్ చేసుకోవడానికి పెట్టుకోవచ్చు. సో ఈ 3 కూడా బేబీస్కి 3 పూట్ల ఒక్కొక్క పూట ఇవ్వచ్చు. ఏదైనా సరే మీరు కొత్తగా బేబీకి ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటే కనీసం ఒక వారం రోజుల పాటు ఆ బేబీకి ఆ ఫుడ్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి ఎలర్జీ ఉందో లేదో తెలుసుకోవడానికి. సో ఒకసారి ఒక పూట అది ఒక పూట ఇది అట్లా కాకుండా ఒక వారం రోజులు కంటిన్యూస్గా పెడితే ఏంటంటే ఏదన్నా ఫుడ్ ఎలర్జీ ఉందా లేదా అనేది మనకి బేబీస్కి తెలుస్తుంది అనమాట. సో ఇవ్వండి ఈ 3 రెసిపీస్. వీటన్నిటిని కూడా మీరు మీ బేబీస్కి ఇవ్వండి. చక్కగా బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్, మజిల్ డెవలప్మెంట్, గ్రోత్ మైల్ స్టోన్స్ అన్నీ కూడా చక్కగా బేబీలో ఇంప్రూవ్మెంట్ అవుతాయి. సో ఈ 3 రకాలలో మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. నేను ఒక రకము బేబీకి సెర్లాక్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అలాగే 6 నుంచి 12 మంత్స్ బేబీ వరకు సాల్ట్ కానీ షుగర్ కానీ అస్సలు యాడ్ చేయకూడదు. ఎందుకంటే బేబీ డైజెస్ట్ చేసుకునే అంత కెపాసిటీ ఉండదు కాబట్టి. సో నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఒక 100 ml ఉంటాయి. సో ముందుగా నేను మీకు నచ్చింది ఏదో ఒకటి తీసుకుంటే నేను ఇప్పుడు ప్రిపేర్ చేసిన రైస్ సెర్లాక్ తీసుకున్నాను. అది ఒక స్పూన్ తీసుకొని చక్కగా వాటర్లో మనము లంప్స్ లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. పేస్ట్ అనేది లంప్స్ ఉంటే ఏంటంటే బేబీకి తినడానికి ఇబ్బందిగా ఉంటుంది, అరగదు అసలు ఫస్ట్. సో వీటిని మెత్తగా మనము లంప్స్ లేకుండా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత వాటర్ మరుగుతూ ఉంటాయి. మరుగుతున్న వాటర్లో మనం వీటిని యాడ్ చేసుకోవాలి. సో ఇలా మరుగుతున్నాయి కదా వాటరు. సో దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా 1 టేబుల్ స్పూను పౌడర్ని, దాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. అందుకన్నా ముందు ఒక 2 drops బేబీ గీ తింటే మీరు యాడ్ చేయొచ్చు, తినకపోతే స్కిప్ చేయొచ్చు. సో దీని ముందు మనం వాటర్లో కలిపి పెట్టుకున్న పౌడర్ని దీంట్లోకి మనం యాడ్ చేసుకొని బాగా థిక్ పేస్ట్ అయ్యేంత వరకు మనం దీన్ని ఉడికించాలన్నమాట. బాగా ఉడికితేనే ఏంటంటే ఇదిగో ఇలా ఉడికితే ఏంటంటే మనం బేబీకి పెట్టడానికి మనకి ఈజీగా ఉంటుంది. అలాగే ఎలాంటి స్టమక్ పెయిన్స్ కానీ గ్యాస్ కానీ ఇలాంటివన్నీ కూడా బేబీకి రాకుండా ఉంటాయి. సో దీన్ని మనము ఒక చిన్న బౌల్లోకి తీసుకొని బేబీకి ఫీడ్ చేయడానికి తీసుకెళ్దాం. సో ఇదేంటి అంటే కంప్లీట్గా చల్లారాలి. అంటే కొంచెం గోరువెచ్చగా నులివెచ్చగా ఉన్నప్పుడు ఏంటంటే బేబీకి ఫీడ్ చేయాలి. జాగ్రత్తగా చూసుకొని అది వేడిగా ఉందో లేదో చూసుకొని ఒకసారి బేబీకి ఫీడ్ చేయొచ్చు. సో చూసారా, మనము ముందుగా ఆయిల్ యాడ్ చేసుకున్నాం కాబట్టి, వాటర్లో నెయ్యి యాడ్ చేసుకున్నాం కాబట్టి ఏంటంటే చక్కగా గ్లాసీగా టెక్స్చర్ అనేది వచ్చింది.